జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఆపరేషన్ ఇంద్రావతి గురించి మనం మాట్లాడాలి. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వము ఏ దేశాల్లో అక్కడక్కడ ఒక ఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు, యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మన భారత పౌరుల్ని ఎవాక్యుయేట్ చేసే ఒక ప్రయత్నం చేయడము చాలా వరకు మనం రెగ్యులర్ గా మనం చూస్తూనే ఉన్నాం. సో అందులో భాగంగా 2016లో సౌత్ సుడాన్ సంకట్ మోచన్ అనే పేరిట, ఆపరేషన్ రాహత్ పేరిట యమన్ నుంచి తీసుకొచ్చారు. ఆపరేషన్ సముద్ర సేతు లేదా అనే పేరిట అప్పుడు కోవిడ్ టైంలో మనం ఎవాక్యుయేట్ చేయించాము. అండ్ ఆపరేషన్ దేవీ శక్తి పేరిట ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవాక్యుయేషన్ చేయించాము. ఆపరేషన్ గంగా ఉక్రెయిన్ లో ఏదైతే రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో ఆపరేషన్ గంగా పేరిట మనం తీసుకురావడం జరిగింది. ఆపరేషన్ కావేరీ పేరిట సూడాన్ లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళని మనం తీసుకొచ్చాం. సో ఇట్లా ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ ఇంద్రావతి పేరిట హైతీలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. చాలా ఒక యుద్ధ వాతావరణం అక్కడ నెలకొంది. ప్రస్తుతం అక్కడ నుంచి ఒక 12 మంది ఇండియన్ నేషనల్స్ ని, భారత పౌరుల్ని ఎవాక్యుయేట్ చేసి డొమినికన్ రిపబ్లిక్ కి తీసుకొచ్చారు. కొంచెం సేఫ్ ప్లేస్ కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ మనం భారతదేశానికి తీసుకురాబోతున్నాం. సో అంటే అక్కడ చిక్కుకుపోయిన వాళ్ళందరూ చెప్తున్నారు మోదీ హైతో ముమ్కిన్ హై అని చెప్పేసి. నిజానికి ఇట్లాంటి ప్రయత్నాలు ఇంతకుముందు ఎవాక్యుయేషన్స్ గతంలో కూడా జరిగాయి. ఐ మీన్ కువైట్ టైంలో కావచ్చు, మనం చాలా టైంలో మనం చూసాం కొన్ని ఎవాక్యుయేషన్స్ జరిగి ఉంటాయి. బట్ ఈసారి కొంచెం క్విక్ రెస్పాన్స్ ఉంది మోదీ గవర్నమెంట్ లో. చాలా ఫాస్ట్ గా ఇండియన్ ఎంబసీస్ రియాక్ట్ అవుతున్న విధానం కానివ్వండి, చాలా రోజుల పాటు తాత్సారం చేసే సందర్భాలు లేకుండా ఫటాఫట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయం అయితే అక్కడ నుంచి వస్తున్న వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారి మీరు విశ్లేషిస్తారా? అంటే ఈవెన్ మన గుర్తుంటే టర్కీలో భూకంపం వచ్చిన సందర్భంలో ఆపరేషన్ దోస్త్ పేరిట మనం సహాయ కార్యక్రమాలు కూడా చేశాం. ఓవైపు సహాయం చేస్తున్నాము, మన వాళ్ళని రిటర్న్ తీసుకొస్తూ ఉన్నాము. అండ్ మీరు ఇందాకనే చాలా క్లియర్ గా చెప్పారు, మనం పెద్దన్న పాత్ర పోషిస్తున్నామని. పెద్దన్న పాత్ర అంటే ఊరికే రాదు, మన యాక్షన్స్ తోటే అది కనబడుతుంది కాదంటారు? యా, ప్లీజ్ మీ విశ్లేషణ వినాలండి. కరెక్ట్. మన భారత పౌరుడు ఎక్కడ ఉన్నా మేమున్నాము అని ఒక భరోసా ఇవ్వగలిగిన దేశం ఏదైతే ఉందో, ఏ ప్రభుత్వం అయితే ఉందో, దాని యొక్క పనితీరు ఎలా ఉంటుందంటే, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి అయినా, ఎటువంటి దుర్భరమైన పరిస్థితి అయినా భారతీయుడిని ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని వాళ్ళ ఎప్పుడైతే అనుకుంటారో, అప్పుడు దానికి చేయవలసినటువంటి కార్యక్రమాలు ఎంత సీరియస్ గా, ఆ లాజిస్టిక్స్, ఆ కోఆర్డినేషన్స్ అని ఎలా చేయాలన్నది వాళ్ళు అప్పుడు దాన్ని డిప్లాయ్ చేస్తారు. గత ప్రభుత్వాలు ఎక్కడ సునాయాసంగా చేయగలమో అక్కడ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ కువైట్ ఎవాక్యుయేషన్ కావచ్చు, ఇటువంటివన్నీ మనకు ముందస్తుగా మనకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు కాబట్టి మనం చాలా సునాయాసంగా తీసుకురాగలిగినాం. కానీ ఈ ప్రభుత్వము యెమెన్లో కావచ్చు, మనకు సుడాన్లో కావచ్చు, లేదా మనకు ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, లేదా యుక్రెయిన్లో కావచ్చు, చైనాలో కావచ్చు, యాక్టివ్ వార్ జోన్స్ నుంచి మనం బయటకు తీసుకొచ్చాము. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడ నార్మల్గా ఎవరు వెళ్ళడానికి భయపడతారో అక్కడ మనం వెళ్ళి తీసుకొస్తున్నాం. అలాగే మనకు తెలుసు, నర్సులు ఇరాక్లో ఇరుక్కున్నటువంటి ఐసిస్ చేత పడకుండా వాళ్ళని చాకచక్యంగా బయటకు తీసుకొచ్చాం. స్త్రీలు మొత్తం అందరినీ కాపాడగలిగాం. లేకపోతే వీళ్ళ కాఫిర్లని, యజిడి అమ్మాయిలను ఎలాగైతే గొర్రెల్లాగా వీళ్ళు మార్కెట్లో $100 $200 అమ్మారో, అలా మన అమ్మాయిలు కూడా అమ్ముడుపోయి ఉండేవాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చాం మనం. ఎలా మేనేజ్ చేసాము? అక్కడ ఉన్నటువంటి లోకల్ టెర్రరిస్ట్ గ్రూప్స్ తోటి కూడా మన ప్రభుత్వం చర్చించి వాళ్ళని చాలా కేర్ఫుల్ గా బయటకు తీసుకురాగలిగాం మనం. అంతేకాదు, భారత ప్రభుత్వం మంత్రులు అక్కడ ఉండి, దగ్గర ఉండి, ఫ్లైట్ లో వీళ్ళు ఎక్కేంత వరకు కూడా ఉండి, వాళ్ళు వార్ జోన్ లో వెళ్ళి వీళ్ళని తీసుకొచ్చిన విషయాలు మనం చూసాం. మనం నేవీ, అలాగే మన షిప్పులు వెళ్ళాయి, అలాగే మన ఎయిర్ క్రాఫ్ట్లు వెళ్ళాయి. ఇవన్నీ కూడా తీసి మనం ఎవాక్యుయేట్ చేసాం వాళ్ళని. జనరల్ వికే సింగ్, ఆయన కేంద్ర మంత్రి, ఆయన ఎన్ని కేసెస్ ఆయన వెళ్ళారు, అలాగే ఇతరత్ర మంత్రులు వెళ్ళారు. సో ఇవంతా కూడా ఏంటంటే ప్రభుత్వం ఆల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్, ప్రభుత్వం అంతా కూడాను భారతీయుని రక్షించాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు వెళ్ళడం వల్ల వీళ్ళందరినీ రెస్క్యూ చేయగలుగుతాం. అలాగే కుల్భూషణ్ జాదవ్ని వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత మనం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా వెళ్ళి అతన్ని ఉరిశిక్ష ఆపగలిగాం. సో భారతీయుడు ఎక్కడ ఉన్నా భారత ప్రభుత్వం నన్ను రక్షించడానికి ఉంది అన్నటువంటి ఒక మెసేజ్ మనం చాలా స్పష్టంగా పంపిస్తున్నాం. హైటీలో ఈరోజు సడన్ గా ఉన్నట్టుండి అక్కడ సివిల్ వార్ మొదలవడంతో అమెరికా కూడా, అఫ్ కోర్స్ అమెరికా పక్కనే దగ్గరనే ఉంది కాబట్టి వాళ్ళ అపాచే హెలికాప్టర్స్, వాళ్ళ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద హెలికాప్టర్స్ వచ్చి వాళ్ళని రెస్క్యూ చేస్తున్నారు. మనం అఫ్ కోర్స్ మనం ఇంత దూరం ఉన్నా కానీ మనం ఆపరేషన్ ఇంద్రావతి తోటి పేరిట మనం వాళ్ళని కూడా రెస్క్యూ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ మనం చూసాం, అమెరికా
వాళ్ళ పౌరులని యుక్రెయిన్లో ఎలా వాళ్ళ మానానికి వాళ్ళు వదిలేసిందో మనకు తెలుసు. కానీ భారత జెండా పెట్టుకొని పాకిస్తానీలు తర్వాత ఇతరత దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా భారతీయ జెండా పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు. అంటే భారతీయ జెండాకు భారతీయ పాస్పోర్ట్కు విలువను తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. సో ఈ రోజు పాకిస్తానీలు కూడా వచ్చారు వార్ టైంలో, పాకిస్తానీలు కూడా వచ్చారు. సో ఈ రోజు పాకిస్తానీలు కెనడాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, యూకేలో కావచ్చు, వాళ్ళ బిజినెస్లన్నీ కూడాను భారతీయ పేర్లు ఉంటాయి. వాళ్ళకు పాకిస్తాన్ పేరు పెట్టుకుంటే ఎవడు వాళ్ళని పట్టించుకోరు. కాబట్టి ఏదో థార్ రెస్టారెంట్ అనో, ద తాజ్ రెస్టారెంట్ అనో, ద రాజ్ రెస్టారెంట్ అనో, లేదా ద ఫ్లేవర్స్ ఆఫ్ కశ్మీర్ అనో ఇటువంటి పేర్లు పెడతారు. ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించిన పేర్లే. ఈ పేర్లతోటే వాళ్ళు చాలామంది అవుతున్నారు, కానీ వాళ్ళకంటూ ఎటువంటి అస్తిత్వం లేదు వాళ్ళకి. కాబట్టి ఈ ప్రభుత్వం చేసినటువంటిది, ఇన్ఫాక్ట్ ఫర్ ఇన్స్టెన్స్ యుక్రెయిన్లో అమెరికన్స్ని మేము ఆదుకోలేము అని స్పష్టంగా బైడెన్ ప్రభుత్వం చెప్పేసింది. ఇప్పుడు అమెరికన్ పాస్పోర్ట్ పెట్టుకొని నా దేశం నుంచి బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ భారతీయ పాస్పోర్ట్ ఉంటే వాళ్ళందరూ బయటికి రాగలిగారు. పాస్పోర్ట్ యొక్క విలువ ఏంటో అక్కడ తెలుస్తుంది, ఆ వార్ జోన్స్లో తెలుస్తుంది. అలాగే హైటీలో ఇరుక్కున్నటువంటి భారతీయులు ఎంత సురక్షితంగా బయటకు వచ్చారో చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఏదో ఇక్కడ ఉండి మనం అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా మన వాళ్ళు దాని గురించి పెద్దగా ఫోకస్ చేయట్లేదు. కానీ ఇది చాలా గొప్ప విషయం. ఎక్కడ హైటీ, ఎక్కడ మనం కోఆర్డినేషన్ చేసి వాళ్ళని అక్కడి నుంచి తీసుకురాగలిగాము, దానికి ఒక స్పెషల్ కోడ్ పెట్టి ఇంద్రావతి అని చెప్పేసి పెట్టి వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావడం అనేది అద్భుతమైన విషయం. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో భారతీయ పాస్పోర్ట్కి, భారతీయ నాగరికతకు ప్రపంచవ్యాప్తంగా విలువ గణనీయంగా పెరిగింది అనడంలో ఎటువంటి సంశయం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.